హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డు నాట్ పుల్ ది రాంగ్ రోప్ ఛాలెంజ్. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. స్ప్రైట్, దోమల బ్యాటు, మిరపకాయలు అండ్ రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చెప్తా ముందు ఏంది ఏం కదా అని చెప్పేసి. సో వీటిని అన్నిటిని ఒక్కొక్క దారంతో అయితే మేము అటాచ్ చేసి పెట్టినాం అండ్ అన్నిటిని ఇక్కడ మిక్స్ అయితే చేసినాము. సో వీటిలో నుంచి ఒక దారాన్ని లాగాలి. ఈ దారం వచ్చేసి ఏ ప్లేట్ కనెక్ట్ అయి ఉందో ఎవరికి తెలియదు. సో ఏ ఐటమ్ అయితే వస్తుందో ఆ ఐటమ్ని వాళ్ళకైతే ఇవ్వబోతున్నాము. లైక్ ఒకవేళ దోమల బ్యాట్ వస్తే దోమల బ్యాట్ షాకు, అంతేకాకుండా సెంట్ వస్తే సెంటు, మిరపకాయలు వస్తే మిరపకాయలు, తినేటి వస్తే తినేటి, ఏ ఐటమ్ వస్తే ఆ ఐటమ్ అయితే గైస్ వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఛాలెంజ్ క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ వచ్చేసి గాయస్ అంతా మంచిగానే ఉంది. కాకపోతే ఇలా ఒక ట్విస్ట్, అదేంటంటే ఇక్కడ కొరియన్ నూడిల్స్ ఉన్నాయి కదా, కొరియన్ నూడిల్స్ ఎవరికైనా వస్తే వాళ్ళు ఏం తింటారు అలా అంటే దాని లోపల కొరియన్ నూడిల్స్ సాస్ ఉంటుంది కదా, సాస్ తాగాలి. ఎవరికి వస్తే వాడాలి. నాకొస్తే నేను తాగుతా, అందరికి సేమ్ రూల్. సో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి మతిన్ గారు అయితే డిసైడ్ చేస్తుండు. మతిన్ ఎవరు? బాబాయ్. ఎవరు? నేను. ఎవరు? పెదబాబాయ్. పెదబాబాయ్ అంటే ఎవరు? ఎవరు? నువ్వే. సో ఫస్ట్ వచ్చేసి బాబాయ్, సెకండ్ నేను, థర్డ్ మతిన్ గాడు, ఫోర్త్ అన్న, ఫిఫ్త్ విజయ్ గాడు. సో చూద్దాం ఎవరెవరికి ఏ ఐటమ్ వస్తాయి ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఛాలెంజ్ వచ్చేసి గాయస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ పార్టిసిపేట్ బాబాయ్. నీకేదో అనుకుంటున్నావురా? లడ్డూలు కావాలి. నాకవే కావాలి. సో ఫస్ట్ వచ్చేసి మొత్తం మిక్స్ చేస్తున్నా. మళ్ళా చీటింగ్ అది అంటారు కదా, ఏది ఉండదు ఇక తెలియదు. ఇక ఫస్ట్ చెప్తున్నారా రోలు, నువ్వు ఏ దారం అయితే పట్టుకుంటావు అదే దారం తీసుకొని మీకు కొట్టాలనా? నీకే చలో ఏదో ఒకటి తినాలని తీయని. ఓకే ఇదైతే తీసిండు. బాబాయ్ గారు వచ్చేసి గాయస్ అస్సలు ఐటమే పట్టిండు. మీరు చూసినట్లయితే బనానా చిప్స్ తీసిండు. కలరా ఫస్ట్ పనిష్మెంట్ ఏదైనా పోతే లాస్ట్ వరకు చూడు. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి గాయస్ వెళ్ళిపోయింది. అది కూడా మంచి ఐటమే వేయింది ఇలాకించి అని. మంచిగా సెకండ్ నేనే. చూద్దాం నాకే ఐటమ్ వస్తుంది ఏం కదా అని చెప్పేసి. నాకు కొబ్బరి బొండమన్నా లడ్డు అన్న తీసుకో గుంజి తీసుకో లడ్డలు తీసుకో. ఏం ఏర్పడతలేవు గుంజుడే పిండి పిండారా గుంజు గుంజు జల్లి గుంజు మళ్ళా నా టర్న్ వచ్చే వరకు అన్నీ అయిపోతాయి కావచ్చు. ఇంకొంచెం ఇప్పు. గడబడుతుంది అంతా. కొంచెం పోయి వీడియో అయిపోయాక అట్లా కూర్చుంటే మజా వస్తుంది. అంతా అయినా అవుతుండే. నోట్లు అయితేనే పెరుగు కాడ చపాతీలు తిని ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం గైస్ పిండి వచ్చుడు మాకు ఊకి వస్తుంది మరి. నోట్లోకి పోయింది అంత పిండి అంతా మత్తుకి మిరపకాయ మూల కూర్చుంటేంది ఏమైంది ఇప్పుడు తాత
ఒకటే పట్టు. అది పట్టింటారా మధ్యాహ్నానికి వచ్చేసి గాయస్ నిమ్మకాయ అయితే వచ్చింది. స్కూటర్ లేరా వాడే అన్నాడు మంచి అరుగుతుందంటే ఇక వణుకుతాడు. నిమ్మకాయలు వస్తాయంట, మంచి అరుగుతుందట. వాడు చెప్తాడు స్టార్టింగ్. అయితే నేనే వర్క్ ఎత్తా ఇప్పుడు వీనికి దవడ వస్తున్నా దుడ్డెక్కు దైనాద్రి పెడతాం చూడు అట్లా. మెల్లవత్తరి రెండుగా గిట్ల గిట్ల ఏళ్ళు పెట్టరారే గిట్లా. అది ఎట్లుంది? రకరకాలుగా ఉంది మాస్టర్. సూపర్ ఉందా? ఏమన్నా గమ్మతుందా? ఇంకోసారి చాలు అయిపోలే. ఒక్క గాన్ని అన్ని వినాలే. నువ్వు పిండి మొత్తం పోసుకున్నావా? కూసో కూసో కూసో. డింగిరి గడు కెమెరాకు ఎట్లుంది? అబ్బో జువ్వం అంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్న చూద్దాం అన్నకి ఏమొస్తుంది. వీళ్ళకి మంచిగా నయం అవుతా ఉంటది. ఎట్లాంటి పనిష్మెంట్ ఐటమ్స్ అన్ని పోతున్నాయి. లాస్ట్ వరకు అంతా క్లియర్ అయిపోతుంది. బాగా గోష్టి దయం లక్కున్నాడు. జింగిడి జింగిడి ఆయన చా అన్నకు కొరియన్ నూడిల్స్ రావాలి. కొరియన్ నూడిల్స్ వస్తాయి. నువ్వు రావాలంటే వస్తాయా? కాదండి మేము మిక్స్ చేసి నువ్వు డైరెక్ట్ ముట్టుకొని తీసుడే. నేను మిక్స్ చేస్తుంది మంచిగా రాదు. కదులుతున్నాయి అన్ని. తీసుకో. మీద పెట్టు మళ్ళీ చీటింగ్ అంటారు. వీడికైనా తీసుకో. అదే అదే అది గుంజానా గుంజు. ఇది అదే నన్ను గుంజయ్యరా ఏంటిదో కావచ్చు. గిడిపో దీనికి నీకున్న అనుబంధం వీళ్ళకి తెలియదు ఏంటంటే బ్యాట్ పని చేస్తలేదు. పని చేస్తలేదా? పని చేస్తలేదు. తాజారే కాపాడరా. రావులేదుగా. ఆగురా కుసా మీరు మంచిగా. అబ్బా పోయి పోయి ఇదే రావన్నారు. పట్రా కొట్టగా ముందుగా పడుతుంది. బ్యాటరీ చిన్న పొరగాలు బడికి ఎత్తును మొత్తం. ఇంకోసారి నాకు పోయి అదే రావాల. నెక్స్ట్ వచ్చేసి గాయస్ కోతి స్టార్. మిరపకాయలు మిరపకాయలే తీసుకో. మిరపకాయలు ఎర్ర మిరపకాయలు ఇద్దాం. ఎర్ర మిరపకాయలు గుంజు 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 బాబాయ్ అనేది వాడు గవ్వాడు. ఎర్ర మిరపకాయలు కానీ క్యాప్సికమ్ వచ్చేది. కోతి కొరికినట్టు కొరకు. తినాలా? తిను. నాకుతావా? నాకిరా గట్రా కొరుకు కొరకు తిను. తీసుకొని తింటా. తిను. లాల్ మిర్చి ఘోరం ఘాటున్నాయి. ఘోరం ఘాటున్నది తెచ్చినాం. అబ్బా అబ్బా అట్లా అంటే పెట్టాము. ఘాట్ వస్తుందా? నవ్వులు పిండి పోసుకోవాలి. నేను తిను. పిండి పిండి పోదాం. పిండి వాడు తింటాడు. పిండి పోతా అవసరం. నేను తింటాను తినాలి మొత్తం. తిను. తాత 2 సెకండ్ల ముందు మంచిగా ఉండే. తిను. కచ్చకచ్చ నవ్వులు ఘోరంగా తిను. ముత్తుకంత కొన తిన్నారా? ముత్తుకంత ఇక ఇచ్చి పెడదాం అనుకుంటాడు. నవ్వులాది చిత్తుదని అలాగే అంతా.
నెక్స్ట్ వచ్చేసి గాయస్ బాబాయ్ ఫస్ట్ టర్న్ మళ్ళీ సెకండ్ రౌండ్ ఇది దీనికి ఇక కొరియన్ నూడిల్స్ రావాలరా. అదన్నా మిరపకాయలు అన్న రావాలి. ఎర్ర మిరపకాయలు వస్తాయి. తీ ఒకటి లడ్డొత్తే మంచివాడు. లడ్డులు కావాలి, లడ్డులు. ఇంతకుముందు పిండి అనగా పిండి వచ్చింది. పిండి పోనగానే రెండు ఉన్నాయి ఇలా, రెండు కలిపిపోతాం. ఇది అట్లా నోట్లోనే మిక్స్ చేయాలి. బాబాయ్ ఎట్లా ఎర్ర పడుతుంది అంతా నూనె డైరెక్ట్ పోతాను. ఆవురా పాయింట్ మీద పడుతుంది నాకే తెలియదు, ముందుగా చెప్తున్నా వంగాలే. పౌడర్ కుదవై మొత్తం పడేగా అంతడే ఉంది. నూనె నూనె లేవు లేవు నడదరు పౌడర్ 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 లేవు. నూడిల్స్ నూడిల్స్ గబ్బు గబ్బు ఏమవుతున్నట్టు గబ్బు గబ్బు అంతా ఉంది ఇది. గుట్కా కండ్లకు నీళ్ళు వచ్చినాయి మొత్తం నోట్లకి. గబ్బు గబ్బు రక్తం వెళ్ళినట్టు వెళ్తుంది. మింగు మింగు ఎట్టుందిరా ఘోరంగా ఉంది. నేను కూడా తిన్నా కొద్దిగా. దీని బాధుడు కొద్దిగా అంత దానికే ఎట్లా తట్టుకుంటూనే బాబు. నాలుగే మడుతుంది అంత బాబాయ్ ఇప్పుడు మండుతుంది మరి. ఇజ్జత్ గురించి మండ రాపుతావా? లేదు మండుతుంది. అరటిపళ్ళ చిప్స్ అక్కడక్కడ తిన్నాడు. ఇయ్యలే ఒక్కడు కూడా. ఒక్కడి ఉన్నాయి ముఖం కడుక్కున్నాక జరా మండుతుంది అంత. ముక్కలు పోసేట్టున్నారు వీళ్ళంతా. మాట మీద ఏదైనా తినేటట్టున్నాడు ఇప్పుడు. ఒక్కొక్కటి గాయస్ పోనుగా మనం ఇక్కడ చూడొచ్చు మీరు. ఇడదిక్కు 3 ఉన్నాయి, ఇడదిక్కు 3 ఉన్నాయి, ఇడదిక్కు 3 ఉన్నాయి, ఇంకా 9 ఐటమ్స్ ఉన్నాయి. రూపాయి తాగుతున్నా మరి. ఏంటి బాబానికి రాంది తాగుతుండు పెట్టు ఇప్పమంటాడు మరి. నీకు ఎట్లా మిరపకాయలు మళ్ళీ మిరపకాయలు వచ్చిన వాళ్ళకి వేరే మిరపకాయ కాదు పొలంలో లేదు గడ్డి మంది చాలేదు. మిక్స్ పచ్చి మిరపకాయలు వస్తాయి. నాకు కావాల్సిన 2 ఐటమ్స్ ఇంక ఉన్నాయి. అదే పచ్చి మిరపకాయలు ఎర్ర మిరపకాయలు. పచ్చిమిరపకాయలు రావాలి. గుంజురా గుంజురా గిట్టే కావాలి. 10 రూపాయలు కావాల్సినట్టుంది రా. ఇప్పుడే తెల్ల ఉన్నాడు ఇంకా తెల్లగా. బాబాయ్ రెచ్చిపోతాడు మళ్ళా రివెంజ్ తీసుకుంటాడు. రుద్దేడి అని నాకే నారిగా కేక్ పండుగ బనానా కేక్. ఈ వీడియోలో జోకర్ గా అన్ని ఇవే ఐటమ్స్ వస్తున్నాయి. జింగి జింగి ఖరాబ్ అవుతాయి లేదు నిలవాడు. కానీ స్టార్ట్ నెక్స్ట్ మతిగానికి ఎర్ర మిరపకాయలు వస్తాయి బాగా. కమాన్ అంటే అన్న మరి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? గనియాల మీద కొడుతున్నావు. ఒకటి ఏంది పచ్చిగా మెస్లియరా దాన్ని మెస్లు ఇచ్చిన. అయ్యో కమాన్ ఒకటి ముట్టుకోయి గుంజుడు కాదు. గుంజుడావు గుంజుడావు. స్ప్రైట్ ఫస్ట్ గుంజి పెట్టుకున్నట్టు చరితాం. స్ప్రైట్ తాగండి చిల్లబండి. తీసుకో తాగుతా అయినా తాగుతా. కడిగి తాగుతా. కడుకోదు కడుకోదు. నీలేవి నీళ్ళెక్కడి పొలంలా అంత సేవింగ్ సేవింగ్ వాసన. ఇట్లా సప్పుడు రావాలి ఎప్పుడు కానీ తాగేటప్పుడు. తాగరా పోతుంది. మూతి పెట్టిండు. మూతి పెట్టే ఏమైనా ఇక పిండి తల్లు ఉందా? రౌండ్ 3 దారా కోతి. ఆయన రాడు. నెక్స్ట్ వచ్చేసి గాయస్ అన్న చూద్దాం అన్నకి ఏ ఐటమ్ వస్తుందో ఏం కదా అని చెప్పేసి అందుకని ముందు తీసేద్దాం. మిరపకాయలు ఇంకేమొస్తుంది?
దొరకబట్టరా అడుగుడు రే అలా చూస్తాడు ఎవరు ఒకసారి అడి తిరిగా అడి తిరిగి కూర్చో ఇప్పటి తక్కువనే కదా మొత్తం చాలా అడి తిరిగి కూర్చో ఏటో చూస్తుండు చూసిండు మిరపకాయలు తీద్దామని ఫిక్స్ అయ్యిండు తీస్తుండు మిరపకాయలు తీస్తుండు లడ్డు తీద్దామని చూస్తాడు ఏయ్, కాకపోతే మిరపకాయలు వస్తాయి అది కూడా వచ్చింది అది కూడా ఫస్ట్ వచ్చింది ముఖ్యం దీంట్లో ఆడుకోనికి ఏమో చదువుతావు ఫస్ట్ కొంచెం ఏం లేదు నీకు చిప్స్ ఇచ్చినావా మరి స్వీట్ కదా రుద్దు లేదు బొమ్మ వచ్చింది ఆడుకునేది అది నువ్వు ఆడుకో వాచ్ వచ్చింది నేను షేక్ టైం ఎంత పెట్టుకుంటా అవుతుంది టైం మనిషికి ఇస్తా ఒర్రి కుర్రి అదే రే కావాలన్నారా కావాలి నువ్వే సపరేట్ అయినా సరే కడుక్కుంటాం తర్వాత తింటా ఇది అన్ని ఇష్టట్లేదు ఏదేమైనా భలే ఉంటాయి ఇవి కోతిగాడ తీసేది లాస్ట్ టైం ఇది ఎందుకంటే వీళ్ళు లాస్ట్ కదా మళ్ళీసారి మేము నలుగురం ఏదో ఒకటి తీసుకుంటాము లాస్ట్ వీడు ఒక్కడే మిగిలిపోతాడు ఏది ఉంటుందో అది దీనికి తీరా మిరపకాయలు చిలుకూరి పచ్చి మిరపకాయలు పోతే టెన్షన్ పోతుంది నీకు వస్తా నీకు వస్తా లడ్డు చాలని తర్వాత నాకు కావాలి అనుకున్న ఐటమ్ వచ్చి మనదే మనది వాసన ఏందిరా సెంటు దారా నీదే దూరం నాకెందుకు రాలేదు రవికి రెండు మంచి మిరపకాయ వచ్చింది కదా నాకు కావాల్సింది ఒక్కటే ఐటమ్ ఉంది ఇలా కొబ్బరి బోండం అది కూడా వేసుకపోయే వాయంత అన్నిటిని ముంగడ పెట్టుర్రా ఇవి ఏర్పడతానే దూరం దూరం ఉండేవారు కదా దీనికి సెంట్ కూడా వచ్చిందానికి అమ్మ బొమ్మ అయిపోతాడు ఇక ఇప్పుడు నాకు సెంట్ వచ్చినా పోయి చక్క బోందాలు దుంకుతాయా రాగా మీద దుంకు నీలక బోర్డు అనుకుంటున్నా బాబాయ్ పచ్చిమిరపకాయలు తీసుకో బోండం ఒక్కటి నాకు ఉంచరా ఇక బోండం ఒక్కటి చాలు ఏమొస్తే మిరపకాయలు వస్తేమో గుంజు గుంజు అవే కానీ గుంజు గుంజు ఒకసారి గుంజు ఎర్ర మిరపకాయలు థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ ఇంతమందికి సాస్ రాకండి సేమ్ కాంబినేషన్ మళ్ళా ఈ ఛాలెంజ్ వీడికి ఆపేసి ఏం పట్టుకుని కుక్కురి నోట్లే ఆయన వీడికే చిన్న నడి మొక్కు నవ్వులు ఇంకోటి ఘాట్ వస్తుంది మధ్య నీకు కారం చేదు అంత డిఫరెంట్గా ఉన్నాయి నేను చక్కెర ఉన్నాయి ఏమన్నా మన ఇట్లా రెండు తీసి ఇట్లా ముక్కలు పెట్టుకో ముక్క అవసరం ఉంటుంది మసాలా నెక్స్ట్ ఎవడరా అనగా ఇట్లా వస్తాను మొత్తం ఏమన్నా మంచి వచ్చిందా నీకు రెండు ఉన్నాయి తినేటి డైరీ మిల్క్ ఒకటి కొబ్బరి బొండం ఒకటి పనిష్మెంట్ ఉన్నాయి ఒకటి రెంట్లనే ఏదో ఒకటి వస్తుంది మిరపకాయలు కన్ఫామ్ కొద్దిగా కలుపురా నేను కలుపుతా కోలు కలిపిరు నువ్వా కలుపు మండుతుంది పచ్చిమిరపకాయలు రావాలి చలో ఏదో ఒకటి తీరా సెంటు ఏది ఫస్ట్ దా సెకండ్ దా థర్డ్ దా కొబ్బరి బొండం పక్కెళ్ళాడుకోమమ్మా కొబ్బరి బొండం ఏంద్రా కాలు పట్టుకునే కాడికి వచ్చి వచ్చే కాడికి కొంచెం కారం అవుతుంది ఎంత 4 పొక్కలు ఇష్టపెట్టరా పొక్కలు 4 మీకు వచ్చే మంచిగా మూతి పెట్టి ఉంచుకునేలా తాగుతారా ఉంచుకుండు ఎంగిలి
ఏంద్రా అంత పడుతుంది పెట్టు నూకుతుడు ఘోరంగా కింద పడతాం. కోతి పనిష్మెంట్ వస్తే రుద్దిరు గారా తినే తిననీర్రా మధ్య ఫ్రైడ్ తాగేటప్పుడు రుద్దలే. టైట్ పట్టుకున్నాను మూది తాగుడేందుకు గంత గలీజ్. సప్పుడు ఏదో ఓడతలేదు అది. మధ్యలో ఒక దిక్కు మూత పెట్టు. ఎన్ని లీటర్లు ఉందల్లా ఇప్పుడు చేసిండు. షేవింగ్ తెచ్చినా తాగుతుండ్రా మొత్తం. ఇప్పుడు చేసిండు 2 సార్లు పనిష్మెంట్ వచ్చినా సరే కానీ కొబ్బరి బొండం వచ్చి కూల్ చేసేసింది. చల్ స్టార్ట్. వీనికి సెంటర్ రావాలి. మిరపకాయలే మిరపకాయలు వచ్చిన పనిష్మెంట్ రాలేదు ఒక్కటి కూడా. నిమ్మకాయ నిమ్మకాయ వచ్చింది ఒకటి ఫస్ట్ అంతే. అబ్జర్వ్ చేసుకుంటున్నా. మీరు ఎట్లా తిప్పుకోర్రి. 5 seconds అంతే. 5 seconds 1 2 3 4 5 అంతే. ఎలిమినేట్ ఇక. అకార్డింగ్ టు కోతిగా ముగ్గురికి ఎవరు గుంజుకోవద్దు. మస్తు చెప్తా. కొట్లాడుకుంటారు. చక్కెర కూడా ఏడు ఇస్తాడు. ఒక స్టెప్ ఎత్తి చాక్లెట్ ఉన్నాడు వచ్చి కుస్తుండు గుంజుకుంటుడు. నాకే వచ్చింది అది. ఒక స్టెప్ ఇదే యాంగిల్ ఇది. కింద కూర్చోవాలి. కింద కూర్చొని లేవాలి. టింటి టింటి టిన్ 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 టింటి టింటి టిన్ 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 టింటి టింటి టిన్. చాక్లెట్ మనకి ఇచ్చాయి. నీ బాధ గీడవర్రా మధ్యలో. నీది కాదు నువ్వు తీసుకున్నావు. నేను తీసుకోదా? నెక్స్ట్ పో. అదే కొంచెం చెడతా. కొంచెం కవర్ ఉంది. కవర్ ఇప్పుడే ఎట్టకేలకు మన కడకుంది. బాబాయ్కి అడి కొంచెం అది నువ్వు ఎంగిలి తీసింది. ఎంగిలి చేసింది ఏమవుతుంది? లాస్ట్ వచ్చేసి ఓన్లీ 2 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి మిరపకాయలు, ఒకటి సెంటు, నెక్స్ట్ కోతియానికి ఏదో ఒకటి ఉన్నట్టే ఇక. సో దారాలు కొద్దిగా బయటకు లోపట్టుకుంటే తెలిసిపోతుంది ఏ దారం ఎట్టుంది ఏం కదా అని చెప్పేసి ఒక గింతే ఉంటుంది. చేసుకోవాలి అంతే. గట్టెట్ ఉంటుంది. ఎవరు దాకా అందరు బయటకున్నాయి. ఆ 3వ కింద మూయని ఉంటుంది. 2 ఉన్నాయి. లెఫ్ట్ ఆ రైటా? మిరపకాయ తీసుకోండి సపరేట్. అరే సెంటు బాల్ మిరపకాయ వచ్చినా సరే కానీ గిదేంది మళ్ళా ఏమో ఫేర్ గానే ఇక్కడ పెట్టుర్రి. ఇవరి దాకా పెట్టింది ఇప్పుడు ఎందుకు ఇట్లా? అంతే లాస్ట్ ఫైనల్. ఎందుకు ఇట్లా ఏర్పడుతుంది. వీటిలో ఏదో తీసుకో. ఓపెన్ చేయి. అలా గుత్తి చూసి పెట్టినాడు లాస్ట్ కు. అది ఏం తెలుస్తుంది ఏం కదా అని. అందుకనే దీమంటుండు. ఒకసారి మిరపకాయ లాగా తీసేసి మళ్ళీ పెట్టు టక్కన. లెఫ్ట్ ఆ రైటా? ఇప్పుడు ఎట్లా ఆలోచించాలంటే రైట్. అదేంటిది నాన్నకు ప్రేమతో సీమలో ఎన్టీఆర్ ఆలోచిస్తాడు చూడు. నేను తెలివి అని అనుకో నువ్వు ఇటు సైడ్ పెట్టినావు కావచ్చు, నేను అతి తెలివని అటు సైడ్ తీసుకుంటాను ఇటు సైడ్ పెట్టినావు కావచ్చు అనుకుంటా. ఆ ఫార్ములా వాడి ఇప్పుడు తీసుకోవాలి. ఏ ఫార్ములా వాడినా ఇటు సైడ్ పెట్టిండే ఇది మిరపకాయలు కాదు కావచ్చు. అది మిరపకాయలు నేను అనుకోవాలని వాడు అట్లా పెట్టిండు కావచ్చు. కానీ నేను అది తీసుకోకుండా ఇది తీసుకుంటా కావచ్చు. బుక్ అవుతావు. తీసుకో రైట్దే. ఇదే తీగ మిరపకాయలు. ప్రశాంత్ గా సెంట్ వచ్చిందిరా గబ్బు. నెత్తి కొట్టదు. దాన్ని కొట్టుకుంటారు. బట్టలకు అందరూ కొట్టుకుంటారు. గిట్టు మొత్తం ఒడవాలి. అయ్యో గబ్బు సాల్
ఒకసారి ఎవడన్నా సెంటు కొట్టుకొని ఆఫీస్కి వస్తేనే లేదా పనిగాడికి వస్తేనే పో చేంజ్ చేసుకోపో అంటాడు. అసలు ఇప్పుడు అన్న గీత సెట్కి వచ్చినాం. ఇప్పుడు కోతి లాస్ట్ మిరపకాయలేగా అంటే కోతి మిరపకాయ కోతిదా దా కోతి గారికి మిరపకాయలు వచ్చినాయని ఇచ్చుకుంటుండు మొత్తం. గిదెందుకు మధ్యలో గుస్తా ఆను మూతి కింద పడుతున్నా రెండు దొడ్డి చేతిలో పెట్టుర్రి రామ్మని తినవట్లే నోట్లో పెట్టుకున్నా నువ్వు చేతులు నవ్వులు కొరుకు ఒక్కటే ఉరికిడు అన్ని బయట కూర్చును అన్ని వాడేసి అసలేదు ఇరిచి రాత్రి ఇంకా కానీ వాడు ఒక్కడు కూడా తిండే రమ్మని తినడే ఉన్నది. ఇంకో 2-3 నీవు పెద్దది నువ్వే తీసుకో. నువ్వు ఏడేటి ఇస్తున్నావు? సొలి ఆడుతుంది. కారం కావాలే తినిపించేది. కోతి ఉరుకుతుంది లేదు. అమ్మాయి మిరపకాయల కూటుకు ఓ ఘోరంగా ఉన్నది కారం. సో ఫైనలీ గాయస్ ఇదే ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరే. మిరపకాయలు కావచ్చు వెరైటీ అని కారం ఘోరంగా ఉంది. కానీ వాళ్ళందరూ మంచిగా ఫ్రెష్ అయినా ఉన్నారు. ఖరాబ్ అయింది నేను ఒక్కనే మొత్తం డోర్ మీద పడి. నీకు బయట కరమైంది మాకు లోపల కరమైంది. కోతో కూడా రుద్దిరిగా ఇన్ఫర్మేషన్ అది ఉంది డైరీ మిల్క్ సగం తిని సగం తడప తింటే పెట్టుకున్నాడు కుక్క నాకేంది. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మనం 1 మిలియన్కి చాలా క్లోజ్గా ఉన్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.